హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను ఆలూ ఫ్రై చేస్తున్నాననమాట. ఆలూ ఫ్రై నా స్టైల్‌లో నేను ఎలా చేస్తానో మీకైతే చూపిస్తా చూడండి. ముందుగా కేజీ ఆలుగడ్డలు తీసుకొని వాటిని మొత్తం పొట్టు గీరేసి, శుభ్రంగా కడిగేసి, సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలనమాట. ఇది డీప్ ఫ్రై కాబట్టి సన్న ముక్కలు ఉండాలి. లావుగా అస్సలు కట్ చేసుకోవద్దు. ఇప్పుడైతే నేను ఫ్రై ఎలా చేస్తానో మీకు చూపిస్తాను వచ్చేయండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగిచ్చేసి కళాయి పెట్టుకొని అరకిలో నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలైతే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే డీప్ ఫ్రైకి సన్న ముక్కలే ఉండాలండి. అలా ఉంటే కరకరలాడుతుందన్నమాట. చూడండి ఇవైతే గోల్డ్ కలర్ వచ్చేసినాయి అనమాట. మొత్తం వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే వెల్లిపాయ కారం రెడీ చేసుకున్నాను నేనైతే. దీనికి వెల్లిపాయ కారమే మెయిన్ అనమాట. ఇప్పుడు అదే కళాయిలో నూనె అంతా తీసేసుకొని 2 పావుల నూనె చేసుకొని 2 ఎండుమిర్చి, అలాగే 2 స్పూన్ల తాలింపులు, మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. అది కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు తాలింపు అయిపోయింది కాబట్టి 1 స్పూన్ పసుపు అయితే వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఈ తాలింపు పట్టేలా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారం కూడా మొత్తం పట్టేయాలన్నమాట ఈ ఫ్రైకి. అలా పట్టిస్తే బాగుంటుందన్నమాట. పల్లీలు అయితే మీ ఇష్టం, అది తినే దాన్ని బట్టి వేసుకోవాలి. మేము ఇందులో తినం కాబట్టి వేసుకోలేదు. ఇప్పుడైతే 1 స్పూన్ గరం మసాలా వేసేసాను. అంతే అండి, రెడీ అయిపోయింది ఆలూ ఫ్రై. ఇది పచ్చిపులుసు కాంబినేషన్కి